వాళ్ళు అలాంటి స్టేలు తెచ్చుకుంటారు. అందుకే ఈ రోజు నేను మీకు ఈ పోస్ట్ కింద అటాచ్ చేస్తాను కొన్ని పేపర్ కటింగ్స్. సో డెఫినెట్ గా మీకు తెలుస్తుంది. అంటే అసలు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీడియాకి ఏ మూలల నుండి సమాచారం చేరింది, ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. ఆ తప్పుడు లీక్ పై పూర్తి విచారణ కూడా జరగాలి. ఇతివృత్తాలతో కాకుండా అసలు నిజం ఎంతుందో ప్రజలకి తెలియాలి. మేము మాట్లాడింది, ఎందుకంటే నేను సంతకాలు కూడా చేశాను కదా, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని మీరు టైప్ చేసిన తర్వాత నేను ప్రతి పేపర్ కూడా చదివి నేను సంతకం చేయడం జరిగింది, ప్రతి పేపర్ మీద కూడా. సో అందులో ఎక్కడా కూడా నేను సంతకం చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అన్నది లేదు. మీరు దేని ఆధారంగా చెప్పారు బయటికి, మీరు ఆ మాట మీరు చెప్పారా? మీరు చెప్పలేదంటే ప్లీజ్ చెప్పండి, మాకు తెలీదు ఎలా వచ్చిందో అని. మరి మీడియా వాళ్ళకి ఎలా తెలిసింది? మీడియా వాళ్ళ సోర్స్లు ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయా? కూటమిపై ఎలాగో ఎవ్వరికీ నమ్మకం లేదు. కనీసం పోలీసులు ఈ మీడియా వ్యవస్థల పైన